హౌస్ వైరింగ్ ఏ విధంగా చేయాలన్నది ఈ వీడియోలో ఉంటుంది. అలాగే మనం పైపులు వేసే ముందు మనం వాల్ కటింగ్ చేసుకుంటాం కదా, అది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ బోర్డు పెట్టాలి, ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలన్నది ఈ వీడియోలో ఉంటుంది. మనం వాల్ కటింగ్ అనేది యాంగిల్ కటింగ్ మిషన్తో చేసుకోవచ్చు, అలాగే ప్లైవుడ్ మిషన్తో కూడా చేసుకోవచ్చు. మనం ఈ ప్లైవుడ్ మిషన్తో ఇప్పుడు ఈ వాల్ కటింగ్ అనేది చేసుకుందాం. అది ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియో చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి ఇది షాప్ పర్పస్ అండి. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ అనేది షటర్ ఎంట్రెన్స్. ఇక్కడ 18 మోడల్ బోర్డ్ అనేది పెట్టుకున్నాను. అలాగే దీనిపైన మెయిన్ బాక్స్ అనేది వస్తుంది. మీరు చూసినట్టయితే నేను పైన అనేది కటింగ్ చేసుకున్నాను. ఈ కింద 18 మోడల్ బాక్సు కటింగ్ ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియో చూద్దాం. వాల్ కటింగ్ అయితే చేయడం అయిపోయింది. ఇప్పుడు హైమర్ డ్రిల్ మిషన్తో చిప్పింగ్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. నేను 5 సంవత్సరాల కిందట అయితే సుత్తే సానంతో కటింగ్ అనేది చేసేవాడిని. ఇప్పుడు ఇలాంటి డ్రిల్ మిషన్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ డ్రిల్ మిషన్తో పని ఏ విధంగా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నది కింద స్విచ్ బాక్స్, దానిపైన మెయిన్ బాక్స్. ఇప్పుడు దాని పక్కన ఉన్నది మెయిన్ వైర్ రావడానికి ఈ జంక్షన్ బాక్స్ అనేది తీసుకున్నాను, జంక్షన్ బాక్స్ గార్డ్ అనేది తీసుకున్నాను. అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నది పైన డ్రాప్ అనేది వచ్చింది. ఆ డ్రాప్ నుండి ఇప్పుడు మెయిన్ బాక్స్లోకి అలాగే స్విచ్ బాక్స్లోకి ఈ గార్డ్ అనేది తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ గార్డ్ మీరు చూస్తున్న గార్డ్ అయితే ఆ పక్క రూమ్ను కలపడానికి అయితే ఈ గార్డ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న రూమ్ వచ్చేసి ఇది పక్క రూమ్ అండి. ఈ రూమ్లో ఒక 2 లైట్ ప్యాంట్స్ అనేది కొట్టుకోవడం జరిగింది. అలాగే కింద చూసినట్టయితే ఒక 8 వే బాక్స్ అనేది గాల కొట్టడం జరిగింది. పైన అనేది ఒక లైట్ ప్యాంటు, కింద వచ్చేసి 6 వే బాక్స్ అనేది గాల కొట్టడం జరిగింది. స్లాబ్ పైప్స్ వేసేటప్పుడు ఈ డ్రాప్స్ అనేది వేస్తారు. ఈ డ్రాప్ నుండి నేను ఒక పైప్ ముక్కతో జంక్షన్ బాక్స్ను అయితే కలుపుకుంటున్నాను. జంక్షన్ బాక్స్ను కలుపుతూ జంక్షన్ బాక్స్ నుండి ఒక పైప్ వేసుకొని 18 వే బాక్స్ అనేది ఈ పైప్ తోటి అయితే కలుపుకున్నాను. అలాగే ఈ పైపు బాక్స్ పెట్టుకున్నాక పైప్ అనేది ప్లాస్టింగ్ చేసినప్పుడు పైకి అనేది వస్తుంది. ఆ విధంగా రాకుండా మీరు చూస్తున్నట్టు ఈ 2 ఇంచుల మొల అనేది పైపు లేవకుండానైతే కొట్టుకున్నాను. ఎందుకంటే మనం ప్లాస్టింగ్ చేసేటప్పుడు ఈ పైప్ అనేది పైకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే ఈ 2 ఇంచుల మొల అనేది మనం పైపుకు 2 పక్కల కంపల్సరీ అయితే కొట్టుకోవాలి. మీరు చూస్తున్నట్టు ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే స్విచ్ బోర్డులు పైన మెయిన్ బోర్డు, పక్కన జంక్షన్ బాక్సులు, పైప్ లైన్లు, బల్బ్ పాయింట్లు, ట్యూబ్లైట్ పాయింట్లు అన్నీ మొత్తం అయితే ఫిట్టింగ్ చేసుకోవడం కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఫస్ట్ రూము షటర్ రూము, దానిపైన డ్రాప్ కింద ఒక ప్యాంటు, దాని పక్కన ఒక ప్యాంటు, ఒకటి ట్యూబ్లైట్ ప్యాంటు, ఒకటి వచ్చేసి బల్బ్ ప్యాంట్ అని ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి సెకండ్ రూమ్ అండి. ఇక్కడ ఒక బల్బ్ ప్యాంటు, అక్కడ ఒక ట్యూబ్లైట్ ప్యాంటు, కింద 8 వే బాక్సు, అటు పక్కన ఒక బల్బ్ ప్యాంటు, ఇక్కడ 6 వే బాక్సు. ఈ పైప్ లైన్ కంప్లీట్గా వేసుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే అక్కడ అనేది ఒక బల్బ్ ప్యాంట్ అయితే వచ్చింది. ఇటు ఒక బల్బ్ ప్యాంటు, ఇటు ఒక ట్యూబ్లైట్ ప్యాంటు. ఈ కింద 8 వే బాక్స్, 8 మోడల్ బాక్స్ ఫిట్ చేసుకోవడం జరిగింది. ఇది అనేది ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ అనేది ఈ 2 పక్కల రూమ్లను కలుపుతూ వచ్చిన పైప్ లైన్ అనేది మీరు చూస్తున్నట్టయితే ఇది అనేది ఫస్ట్ రూము. ఈ విధంగానైతే ఫిట్టింగ్ అయితే చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే
ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఈ మెయిన్ బాక్స్కి ఇటు కొద్దిగా ఒక జంక్షన్ బాక్స్ పైప్ అనేది ఫిట్టింగ్ అవుతుంది కదా, అది గోడకి అవతల వైపు అనేది వెళ్ళింది. ఎందుకంటే అది మనకు మెయిన్ లైన్ రావడానికి ఆ లైన్ అనేది వేసుకోవడం జరిగింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి.